విజయవాడ కేఎస్ఎన్ మూర్తి భవన్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధి, శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి గురించి లోక్సభలో ప్రశ్నించినట్లు ఎంపీ తెలిపారు. రైల్వే కార్మికుల, సిబ్బంది, రైల్వే కాలనీల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ కృషి చేస్తానన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నుంచోబెట్టడం, మీ అందరూ ఓట్లు వేయటం వల్ల విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో నేను ఇక్కడ విజయం సాధించుకోవాలి. ఆ విజయంలో భాగంగా నా బాధ్యత ఎక్కువైందని నేను ఫీల్ అయ్యాను. కానీ గత పార్లమెంట్ సమావేశాలన్నింటిలోనూ ఏదో ఒక రూపాన విజయవాడ రైల్వే సమస్యల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను. పరిష్కరించడం కాదు, ప్రస్తావిస్తూనే ఉన్నాను. నేను ఒకరోజు రైల్వే మంత్రి గారిని పార్లమెంట్లో అడగడం జరిగింది. సార్, మాది వన్ ఆఫ్ ది ఇండియాలోనే బిజియెస్ట్ రైల్వే స్టేషను. మీరు చెన్నై రైల్వే స్టేషన్ చూస్తే అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఒక్క ట్రైన్ ఉండదు. 24 గంటలు ట్రైన్లు వెళ్ళే స్టేషన్ ఇండియాలో ఏదన్నా ఉన్నదంటే అది విజయవాడ రైల్వే స్టేషనే. అర్ధరాత్రి కూడా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్. కాబట్టి అన్ని చోట్ల అమృత్ భారత్ స్కీమ్లో రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేశారు. మరి మమ్మల్ని ఏం చేశారని మేము ప్రశ్నిస్తే ఆయన ఒకటే మాట అన్నారు, ఇండియాలోనే బిజియెస్టే కాదు బిగ్గెస్ట్ స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అని వారు పార్లమెంటు వేదికగా అనడం జరిగింది. కాబట్టి సదుపాయాలు మేము ఇస్తాము అని చెప్పి దాన్ని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూడా మేము మొన్న ఈ మధ్య రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాము. చెప్తే ఆయన ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మా రాజధాని ప్రాంతం, ఇక్కడ సదుపాయాలు ఇబ్బంది పెడితే అందరం ఇబ్బంది పెడతాం, కాబట్టి ఇమీడియట్గా చేయమన్నారు. సరే, ఒక నీతి ఆయోగ్లో ఈ మధ్య ఒక 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా రైల్వేస్ నుంచి ఒక 235 కోట్లు వచ్చే విధంగా శాంక్షన్ అయింది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా మనకి కౌంటర్స్ కానీ అన్నీ రాబోతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలోనూ వస్తున్నాయి, ఇటుపక్క కూడా వస్తున్నాయి. చక్కటి అందంగా విజయవాడ రైల్వే స్టేషన్ తయారు కాబోతుంది. అంతేకాకుండా ఈ సిటీలోంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎన్నో పాస్ అవుతున్నాయి. చూస్తుంటే ఎక్కడ చూసినా సిటీ అంతా న్యూఢిల్లీ, చెన్నై, కలకటా, చెన్నై, హైదరాబాదులో మధ్య వెళ్ళే రైళ్ళన్నీ కూడా నగరం మధ్యలోంచి వెళ్తున్నాయి. ఎన్నో అరూపిలు కావాలి. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడా కూడా వీటి మీద దృష్టి పెట్టిన దాఖలే లేవు. కాబట్టి గత 4 నెలల నుంచి ఎప్పుడో గుణదల ప్రాంతంలో రావాల్సిన ఆర్యూపీలు మన దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల నుంచి అది మూలపడిపోయి ఉన్నాయి. నిజంగా అక్కడ ఉన్న ఆర్యూపీలని ఒక లైన్లోకి తీసుకురావడానికి 3 నెలల నుంచి మా ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి కంటిన్యూస్గా రైల్వే డిపార్ట్మెంట్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, కలెక్టర్లకి, ఆఖరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా తిరగడంతో లాస్ట్కి అది ఒక లైన్లోకి వచ్చింది. అధికారుల సహకారం, మీ అందరి సహకారంతో రాయలపాడులో 2 ఆర్యూపీలు, అంతేకాకుండా గొందల ప్రాంతంలో, రామర్పాడు ప్రాంతంలో రైల్వే వారు దయతరిస్తే రాబోయే 2 సంవత్సరాల్లో ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం. ఎందుకంటే 24 గంటల్లో కొన్ని రైల్వే గేట్లు చూస్తే 2 గంటలు ఓపెన్ అవుతుంది. నేను చెప్పా, అది కూడా 74 సార్లు పార్లమెంట్లో కూడా చెప్పా, 74 సార్లు రైల్వే గేట్ పడే దగ్గర ఎక్కడన్నా ఇంకా ఆర్యూపీ రాలేదంటే అది దురదృష్టవశాత్తు మా విజయవాడలోనే రాలేదంటే ఆ రోజు పార్లమెంట్లో కూడా వివరించడం జరిగింది.